షర్మిల మరి కాసేపట్లో మళ్ళీ సీరియస్ స్టేట్మెంటే ఇస్తుంది. ఎందుకంటే తను కాంగ్రెస్ పార్టీ తరపున ఇది ఫస్ట్ అయితే కాంగ్రెస్కి వ్యతిరేకంగా అంటూ వైఎస్ఆర్టీపీ అంటూ తెలంగాణలో పార్టీ పెట్టడం, ఆ తర్వాతన అది మధ్యలో ఆపేసి ఆంధ్రాకు వచ్చేయడం, ఆంధ్రాలో పీసీసీ చీఫ్గా అవ్వటం, అక్కడి నుంచి ప్రత్యేకించి తన అన్ననే వేటాడుతున్నటువంటి వేళ పూర్తి స్థాయిలో నోరు విప్పాడు మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే తను కంటిన్యూగా కడప జిల్లా అంతా తిరిగేసింది, కడపలోని ప్రతి నియోజకవర్గాన్ని తిరిగింది, పులివెందుల్లో కూడా తిరిగింది. ఆ నేపథ్యంలో అక్కడేం సమాధానం చెప్తారు జగన్మోహన్ రెడ్డి అంటే స్వయంగా ఇవాళ అన్ని పాయింట్స్ మీదన ఆన్సర్ ఇచ్చారు. పులివెందులలో నామినేషన్కి ముందు నెంబర్ 1 అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డికి ఏ సంబంధం లేదని నేను నమ్ముతున్నాను, అందుకే సీట్ ఇచ్చాను. నెంబర్ 2 వచ్చేటప్పటికి బాబాయికి రెండో పెళ్ళైన మాట వాస్తవం, బిడ్డున్న మాట వాస్తవం, ఇది తేల్చి చెప్పేశారు. ఈ రెండిటి తర్వాత అసలు పాయింట్, నా చెల్లెమ్మలు ఇద్దరూ కూడా ద్రోహుల వెంట తిరుగుతున్నారు, వాళ్లతో కలిసి కుట్ర చేస్తున్నారు అని చెప్పడం. పసుపు చీర కట్టుకుని చంద్రబాబు దగ్గరికి వెళ్ళటం అన్నటువంటి పాయింట్, ఏదైతే తన బిడ్డకి సంబంధించి శుభలేఖ ఇవ్వడం కోసం అంటూ షర్మిల ఆ రోజున పసుపు పుష్పగుచ్చాన్ని పసుపు చీర కట్టుకుని ప్రత్యేకించి చంద్రబాబు దగ్గరికి వెళ్ళడం అన్నటువంటి పాయింట్ని, అట్లాగే ద్రోహుల దగ్గరికి వెళ్ళటం అంటే పవన్ కళ్యాణ్కి చంద్రబాబుకి ఇద్దరికి ఇచ్చొచ్చింది కదా ఆవిడ, అందుకోసం అదంతా రైట్ చేస్తూ సీరియస్గా స్పందించారు. అలాంటి అంటే నాన్నని పేరుని తీసుకెళ్ళి ఎఫ్ఐఆర్లో పెట్టిన పార్టీలో చేరి ఇదంతా చేసుకొస్తున్నారు అన్నటువంటిది, శత్రువులతో చేతులు కలిపారు అన్నటువంటి పాయింట్ని ప్రధానంగా వాడారు.